కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శ్రీశైలాన్ని సందర్శించారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మోదీ కొద్దిసేపు భ్రమరాంబ అతిథి గృహంలో ఉన్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. మోదీ మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారీ బందోబస్తు ఏర్పాట్లయితే చేస్తున్నారు. మల్లన్న దర్శనం తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ప్రధాని మోదీ దర్శనం చేసుకుంటున్నారు. మనం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలాన్ని అయితే సందర్శించారు. మనం ఐని స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. శ్రీశైలం క్షేత్రంలో శ్రీ మల్లికార్జున భ్రమరాంబ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో చూసి. 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 కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలాన్ని సందర్శించారు. మనం ఐ న్యూస్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రధాని మోదీ శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబిక అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం కూడా అందజేస్తున్నారు. మనం ప్రస్తుతం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని మోదీతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. आध्यात्मिक सांस्कृतिक अनुभव का प्रतीक। साथ ही ये मंदिर कृष्णा नदी के पावन तट के पास नल्ला माला पहाड़ियों की चोटी पर विराजमान है और पौराणिक ग्रंथों के अनुसार महाभारत और स्कंद पुराण दोनों में ही इस पुण्य स्थल का उल्लेख मिलता है। वहीं यहाँ की कृष्णा नदी को पाताल गंगा के नाम से भी लोग दिष्टव्य मानते हैं और इसी पवित्र जल से भगवान ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీశైలాన్ని సందర్శించారు. అదేవిధంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేద ఆశీర్వచనాలు అందిస్తున్నారు. వేద పండితులు ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. शिवभक्तिपरायणता सिद्ध्यर्थं लोके स्थित सकल उपद्रव विनाशनार्थं
गावः संरक्षणार्थं समृद्धिद्वारा लोके धर्मपालनार्थं ఎస్ ప్రధాని మోదీ శ్రీశైలాన్ని సందర్శించారు. మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తున్నాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. और इस వేద పండితులు వేదాశీర్వచనాలు అందిస్తున్నారు ప్రధాని మోదీతో పాటు. అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కొద్దిసేపు భ్రమరాంబ అతిథి గృహంలో के कैलाश के ఉన్నారు మన ప్రధాని మోదీ. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చనలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం కూడా చేశారు. में और मां ప్రస్తుతం శ్రీశైలం ప్రాంగణాన్ని కూడా మొత్తం పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. में से एक है 18 महाशक्ति पीठों में से एक, जिससे अद्वितीय रूप से इसे पवित्र बनाता है और शैली के का निर्माण किया है जहां पर ఎస్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రధాని మోదీ స్వామి అమ్మవార్ల ముందు దీక్షలో పాల్గొన్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందిస్తున్నారు ప్రధాని మోదీకి. కొద్దిసేపటి క్రితం భ్రమరాంబిక అతిథి గృహంలో ఉన్నారు ప్రధాని మోదీ. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. స్వామి అమ్మవార్లకి కుంకుమార్చనలో పాల్గొన్నారు మోదీ. మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీతో పాటు పాల్గొన్నారు. మల్లన్న శైవ క్షేత్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. पूजनीय स्थल की बात करते हैं, एक महत्वपूर्ण स्थान जहां और शक्ति दोनों की उपासना यहाँ की जाती है। यहाँ प्रधानमंत्री पहुंचे और उन्होंने आशीर्वाद लिया, साथ ही साथ पूजा अर्चना भी की श्री मल्लिकार्जुन स्वामी मंदिर में। पौराणिक कथा अगर समझी जाए इस पूरे मंदिर की उत्पत्ति को लेकर, तो भगवान गणेश और कार्तिकेय के बीच विवाह को लेकर एक छोटा विवाद हुआ था। उससे जुड़ी एक पौराणिक कथा इस मंदिर की उत्पत्ति को दर्शाती है, समझाती है, जहां शिव और पार्वती स्वयं एक ज्योतिर्लिंग के रूप में प्रकट हुए थे। स्कंद पुराण और महाभारत जैसे प्राचीन ग्रंथों में इसकी ఎస్ రైట్, మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధాని మోదీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇందులో పాల్గొన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు ప్రధాని మోదీ. కొద్దిసేపు భ్రమరాంబ అతిథి గృహంలో ఉన్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. శ్రీశైలం ప్రాంగణంలో ప్రధాని మోదీ సందర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం.